వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పూజ సతీష్ అఫీషియల్. ఇవాళ నేను నా ఫుల్ డే రొటీన్ వ్లాగ్ పెడదాం అనుకుంటున్నాను. ఇవాళ సండే, మొత్తం ఇవాళ ఉదయం నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి చేస్తాను, నా ముగ్గురు పిల్లలతో ఏ టైం స్పెండ్ చేస్తాను మొత్తం అంతా చూపిద్దాం అనుకుంటున్నాను. నిన్న నా ఇంట్రడక్షన్ వ్లాగ్ మంచి రెస్పాన్స్ వచ్చింది, అదంతా మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇవాళ నా డే ఎలా స్టార్ట్ అవుతుందో చూసేద్దాం, చూస్తూ ఉండండి. అండి, ఇది మా ఇంటి కృష్ణుడు అనమాట. నేను మా కృష్ణయ్యకి డైలీ ఇలా పువ్వులు, నీళ్ళు అండ్ పాలు కూడా డైలీ పెడతానమాట. ఇలా పెట్టడం వల్ల నాకు ఆ డే అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా మావయ్య గారి ఫోటోకి కూడా డైలీ ఇలా నేను పువ్వులు, నీళ్ళు పెడతాను. మా మావయ్య గారు చనిపోయి చాలా ఇయర్స్ అవుతుంది. మా ఆయనాలు చిన్నప్పుడే చనిపోయారనమాట. ఇప్పుడు నేను టిఫిన్ పెట్టాలి. ఇవాళ బోండా వేద్దాం అనుకుంటున్నాను. ఇది మా పిల్లలకి చాలా ఇష్టమైన టిఫిన్ అనమాట. నెలలో 2-3 టైమ్స్ కన్ఫామ్గా చేయాలి, లేదంటే ఒప్పుకోరు వాళ్ళు. చాలా ఇష్టం, కానీ డైలీ తినకూడదని పెట్టను అనమాట. ఇవాళ బోండా చేస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడు నేను ఒక పక్క బోండా వేయడానికి నూనె వేడి చేసుకుంటున్నాను. తర్వాత పాలు అన్నమాట. నేను టీ తాగడానికి, టీ తాగకపోతే నేను అస్సలు ఉండలేను. టీ బాగా ఎడిక్ట్ అయిపోతున్నాను, రోజుకి టీ పెడుతున్నాను. ఇప్పుడు వీడు లేచాడు, ఇంక నన్ను ఏ పని చేయనోడు అనమాట. వీళ్ళు లేచేసాడు ఏదో పని ఉన్నట్టప్పుడే. పడుకొని చూడండి ఎలా చూస్తున్నాడా. ఎవరు నువ్వు? చూడండి, బోండా వేసాను అండ్ చట్నీ కూడా రెడీ. ఇప్పుడు పిల్లల్ని లేపి టిఫిన్ పెట్టడమే, ఫ్రెష్ చేసి. మమ్మీ టిఫిన్ రెడీనా? మమ్మీ రెడీ వచ్చేస్తుంది. ఒక్క 2 నిమిషాలు. సరే, టిఫిన్ పెట్టేస్తాను. ఆకలి వేస్తుందా చిన్న? పెట్టేస్తాను. అయితే నీ ఫేవరెట్ టిఫిన్ ఇవ్వాలా? ఇష్టమైన బోండా చేశాను. ఇది నీకే. ఇది నేను ఇంట్లోనే తయారు చేసిన హోమ్ మేడ్ సెర్లాక్ అండి. బాబుకి ఇప్పుడు 1.5 years అయినా ఇందులో ప్రోటీన్స్ బాగా ఉంటాయని వీక్లీ 2 times ఇది పెడతానండి నేను. హోమ్ మేడ్ సెర్లాక్. మీకు రెసిపీ కావాలంటే షేర్ చేస్తాను, కామెంట్లో అడగండి. చాలా హెల్దీ రెసిపీ ఇది మాత్రం. ఇది 1 స్పూను ఇందులో వేసి, ఇందులో వాటర్ వేసి కలుపుకోవాలి. ఇలా వాటర్లో మిక్స్ చేసుకున్నానండి. ఇందులో ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇది హోమ్ మేడ్ నెయ్యి అనమాట, ఇంట్లో తయారు చేశాను. నెక్స్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట. సో ఇలా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న దీన్ని ఇందులో వేసి బాగా కలపాలి, లంప్స్ లేకుండా. ఇలా బాగా దగ్గరికి అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. కలపకుండా ఉంచితే అడిగడేస్తుంది అనమాట. కలుపుతూ ఉండాలి ఇలాగా. నెక్స్ట్ నా టిఫిన్ అనమాట. నేను టిఫిన్ చేస్తున్నాను. పిల్లలిద్దరూ తినేశారు, బాబుకి కూడా తినిపించాను. ఇప్పుడు నేను తింటున్నాను అనమాట. టైము 8:30-9 అవుతుంది. ఇప్పుడు తింటున్నాను నా టిఫిన్. చూస్తూ ఉండండి. ఇద్దరికి జల్లేసి స్నానాలు వేస్తాను. ఇంక వీళ్ళిద్దరు ఆడుకుంటారనమాట. ఇక నుంచి నా పని నేను చేసుకుంటాను, వీళ్ళ పని నాకు ఉండదు. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైం వరకు ఇద్దరు ఆడుకుంటారు. ఇదిగోండి, బాబుకి కూడా స్నానం వేస్తాను. వీడు ఇప్పుడు పడుకుంటాడనమాట. పడుకోబడేసి మిగతా పనులన్నీ చేసుకోవాలి. పాదు, ఏం చేస్తున్నావు? స్నానం వేసుకున్నావా? ఇప్పుడు వీడు పడుకుంటే మిగతా పనులన్నీ నేను చేసుకుంటాను. చూస్తూ ఉండండి, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. అండి, ఇగో బాబు పడుకున్నాడు. ఇప్పుడు నా మిగతా పనులన్నీ నేను చేసుకోవాలి. వీళ్ళు లేచేలోపు మొత్తం పని అంతా చేసుకోవాలి. ఒక 1.5 hourలో లేస్తాడు. అప్పట్లోగా నా పని మొత్తం చేసుకుంటాను. చూస్తూ ఉండండి, వీడియో కంటిన్యూ అవుతుంది.
ఇప్పుడు ఈ బట్టలన్నీ ఉతకాలన్నమాట నేను. ఇవి నావి, మా హస్బెండ్వి, ఇవి బాబువి, ఇవి పాపవి, 2 పాపలవి కలిపి ఎవరి వాళ్ళవే స్పేర్గా నానబెట్టి ఉతుకుతానండి. ఇప్పుడు బట్టలు ఉతకాలి. అమ్మయ్య, ఈ బట్టలన్నీ ఉతికేసాను. ఇప్పుడు ఆరబెట్టాలి. ఇవాళ చాలా ఎండగా ఉంది, అసలు ఎండకు ఉండలేకపోతున్నాము. ఇవన్నీ బేగా ఆరబెడేసి బేగా కిందకి వెళ్ళిపోవాలి. అసలు ఎండలో ఉండలేకపోతున్నాను. ఇప్పుడు వెళ్ళి వంట చేయాలి కిందకి వెళ్ళి. ఇంకా ఇదిగోండి బట్టలు. ఇప్పుడు వంట స్టార్ట్ చేశానండి. 11 అవుతుంది టైము. ఇది రసం అన్నమాట. రసం మరుగుతుంది. ఇంకో పక్క బియ్యం కూడా కడిగి పెట్టాను. ఈ బియ్యం ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఈ రసం ఇప్పుడు రసం తాలింపుకు కూడా రెడీ చేసుకున్నాను. అది రసం మరిగాక తాలింపు పెట్టాలి. ఇది రెడీగా పెట్టుకున్నాను అనమాట. రసం మరిగేలోపు రెడీగా చేసుకున్నాను తాలింపు పెట్టడం కోసం. ఇదిగోండి చారు మరిగిపోయింది. ఇప్పుడు తాలింపు పెడుతున్నాను అనమాట. ఇంకోండి అయిపోయింది, రసం అయిపోయింది. ఇప్పుడు అన్నం పెడతాను. ఇది నా లంచ్ ప్లేట్ అనమాట. పిల్లలిద్దరూ తినేశారు, బాబుకి కూడా తినిపించాను. ఈ చేపల పులుసు అత్తయ్య ఇచ్చారనమాట. తను వండింది. నేను కూర ఏమీ వండలేదని అత్తయ్య చేపల పులుసు పంపించింది. ఇప్పుడు లంచ్ చేసేసి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుంటాము. బాయ్ అమ్మా. చిన్నాడు బాయ్ చూడలాగా. బాయ్ తల్లి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.